హాయ్ ఆల్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మా శివతమ్ముడు పెళ్ళయింది కదండి. పెళ్ళికి ముందుగా మనం అమ్మాయి ఇంటికి వెళ్ళి, అంటే అత్తింటి వారు అమ్మాయి ఇంటికి వెళ్ళి ప్రదానం చేసి వస్తారనమాట. అలా ప్రదానం చేసిన వీడియో అయితే ఈరోజు నేను ప్రజెంట్ చేయబోతున్నాను. ముందుగా మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మన తెలుగింటి పెళ్లి సంప్రదాయాల్లో ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట. కొంతమంది ప్రధానం ఇంటి దగ్గర చేసి తీసుకొస్తూ ఉంటారు. కొంతమంది పెళ్లి మండపంలోకి వెళ్ళిపోయిన తర్వాత పంతులు గారు చేస్తూ ఉంటారనమాట. అలా ఇక్కడ వీళ్ళ ఆచారం ప్రకారం పెళ్లి కూతురు ఇంటికి వెళ్ళి పెద్ద ముత్తైదువులు ప్రదానం చేసి తీసుకొస్తూ ఉంటారంట. అలా మేమందరం కలిసి అయితే మహాదేవపట్నం అయితే బయలుదేరామండి. మహాదేవపట్నం బయలుదేరగానే ముందుగా అక్కడ మహంకాళి అమ్మవారి దేవస్థానం అయితే ఉంటుందన్నమాట. అంటే మహాదేవపట్నం గ్రామ దేవత మహంకాళి అమ్మవారి దర్శనం చేసుకుని అక్కడి నుంచి అమ్మాయి ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. ఈ దేవస్థానంలో అమ్మవారిని ఆలయం పునర్నిర్మించారండి. అమ్మవారి ఇద్దరు అక్క చెల్లెలైన వెంకమ్మ గంగమ్మతో ఇక్కడ వేయించేసి ఉంటారు. చూడడానికి చాలా చాలా బాగుంటారనమాట అమ్మవారు కూడా. మేము వెళ్ళే ఒక 1 వీక్ బ్యాకే అమ్మవారి జాతర మహోత్సవాలు అయితే జరిగినాయి అనమాట. అందుకని చెప్పి ఇంకా లైటింగ్స్ అన్నీ కూడా పెట్టారు. ఇంకా మనం ప్రధాన విషయానికి వస్తే, ప్రదానం చేసేటప్పుడు అమ్మాయి దగ్గరికి వెళ్ళి మా అమ్మాయి అని అనిపించుకుంటారంటే, అలా ప్రదానం చేయడానికి పెద్ద ముత్తేలు అందరినీ పంపిస్తూ ఉంటారు. కాకపోతే ఈసారి మేము వెళ్ళిందంతా కూడా చాలా చిన్నవాళ్ళు వెళ్ళాము. అసలు నాకైతే ప్రదానం ఎలా చేస్తారో ఏంటో తెలియదు. ఎందుకంటే ఎప్పుడు కూడా పెద్దవాళ్ళే వెళ్తారు కాబట్టి అండి, చిన్నవాళ్ళని అయితే పంపించరు. ఇక్కడ వీళ్ళ ఆచార ప్రకారం ప్రదానం చేసే వస్తువులన్నింటినీ ఇలా ఒక పంచెలో మూట కట్టేసి తీసుకువెళ్తారంట. కొంతమంది అయితే ప్రధానం బుట్ట అన్వే ఉంటుందంటే ప్రధానం బుట్ట అనుకుని ఆ బుట్టలు అయితే పెడతారనమాట. అంటే ఎవరి ఆచారాన్ని బట్టి వాళ్ళు అక్కడ సంప్రదాయాన్ని ఫాలో చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ వీళ్ళ ఆచారం ప్రకారం అయితే ప్రధానానికి అమ్మాయికి ఇచ్చే వస్తువులన్నింటినీ కూడా ఇలా ఒక పంచులో అయితే మూటలా కట్టి తీసుకువెళ్తూ ఉంటారనమాట. మేమంతా వెళ్ళేసరికి పెళ్లి కూతురు ఇంటి దగ్గర వాళ్ళు బాజాలతో అయితే ఎదురు వచ్చారండి. ఎదురు వచ్చిన వెంటనే మేము వెళ్ళేసరికి ఇక్కడ పెళ్లి ముగ్గు అంటారు చూసారా, గుమ్మ ముందు పెళ్లి ముగ్గు అయితే వేసి పెట్టారనమాట. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ మనకి పెళ్ళిలో ముందుగా ఏంటంటే ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా గౌరవ మర్యాదలు తగ్గకుండా చూసుకుంటారనమాట. అలా వెళ్ళిన మా వాళ్ళందరికీ కూడా ముందుగా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చారండి. నీళ్ళు ఇచ్చిన తర్వాత అందరికీ కూడా స్వీట్స్ హాట్స్ అయితే పెట్టారనమాట. ఎండగా ఉంది కాబట్టి డ్రింక్స్ ఇచ్చారు. ఒకవేళ డ్రింక్స్ తాగలేదు అన్న వాళ్ళకైతే మళ్ళీ టీ పెడతామండి అని చెప్పి అయితే మర్యాదలు అయితే చాలా బాగా చేశారనమాట. తర్వాత ప్రధానం చేసేటప్పుడు ముందుగా అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆచారం ఫాలో చేస్తూ ఉంటారండి. వీళ్ళ ఆచారం ప్రకారం ఏం చేశారో నేనైతే చెప్తాను అనమాట. ముందుగా ఒక మంచాన్ని వాకిట్లో వేశారు. వేసిన తర్వాత దానిపై ఒక దుప్పటను పరిచి ఆడపిల్ల కోసం మగపెళ్లి వారు ఏమైతే తీసుకొచ్చారో ఆ వస్తువులన్నింటినీ కూడా మంచం మీద సర్దుతారట. ముందుగా అమ్మాయికి మనం ప్రధానంలో మూటకట్టిన వస్తువులు ఏంటంటే అండి, అమ్మాయికి ఇచ్చే పసుపు కుంకుమ, పసుపు కొమ్ములు, అలాగే చీర జాకెట్టు, పువ్వులు, గాజులు, అమ్మాయి టాయిలెట్ బాక్స్ అంటారు చూసారా, ఆ బాక్స్ అనమాట. ఆ మొత్తం అన్నిటినీ కూడా తీసి పెట్టారు. వాటితో పాటు అరటిపళ్ళు గెల తీసుకెళ్తారు. తర్వాత స్వీట్స్, ఫ్రూట్స్ అన్నీ తీసుకువెళ్తారనమాట. తల్లికట్టు వాయనంలో ఒక చీర జాకెట్, అది పెళ్లి కూతురు అమ్మకి వెళ్తుందంటండి, అది కూడా తీసుకొస్తారు. దాంతోపాటు గుమ్మడి పండు మస్ట్ అండ్ షుడ్గా తీసుకొస్తారు. వీటి అన్నిటితో పాటు ఇక్కడ అతి ముఖ్యమైనది ఏంటంటే అమ్మాయి మెడలో వేసి ప్రధానం బొందు అనమాట అండి. ఆ ప్రధానం బొందుని మనం పెళ్లి పీటల మీదకి వెళ్ళేసరికి పంతులు గారు ఉంటే కనుక పంతులు గారు ఆయన చేతితో పేనిస్తారండి. లేదంటే ఆచారం ప్రకారం ఇంటి దగ్గర పెద్ద ముత్తైదులు చేస్తూ ఉంటారు. అలా కాకపోతే ఈ మధ్య కాలంలో మనకి షాప్స్లో ప్రధానం బొందును కూడా రెడీమేడ్గా అయితే అమ్మేస్తున్నారు అనమాట. అంటే మనకు కావాల్సిన సైజుని బట్టి కొంచెం పెద్దగా చిన్నగా ఉంటుంది. ఏది వీలుగా ఉంటే అదైతే తీసుకుంటారనమాట. ముందుగా ఆ మంచం మీద ఆ సామాన్లంతా కూడా సర్దేసిన తర్వాత అమ్మాయిని తీసుకొచ్చి తూర్పు వైపుగా కూర్చోబెట్టారండి. కూర్చోబెట్టి ఉన్న వాళ్ళు పెద్ద ముత్తైదువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మాయికి బొట్టు పెట్టి గంధం పెట్టి చేతులు అరటిపళ్ళు హస్తం పెట్టి అయితే కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత అమ్మాయి కోసం తీసుకొచ్చిన చీర జాకెట్టు, పసుపు కుంకుమ, పువ్వులు పళ్ళతో అంటే తాంబూలం పెట్టి అమ్మాయి చేతులు అయితే పెట్టారనమాట అండి. పెట్టిన తర్వాత అందరూ అమ్మాయికి అక్షింతలు వేసి ఆశీర్వదించారు. అమ్మాయికి తీసుకొచ్చిన టాయిలెట్ బాక్స్ ఉంటుంది కదండి, అది కూడా చేతిలో పెట్టేశారనమాట. అంటే ఏంటంటే అమ్మాయికి అబ్బాయి తరపు నుంచి మనం ఇచ్చే
చీర అన్నీ కూడా ఇవన్నీ ఇప్పుడు ఆ అమ్మాయి కట్టుకొని వస్తుందన్నమాట. అంటే మనం పెట్టిన చీర, పువ్వులు, గాజులు అన్నీ కూడా వేసి తీసుకొస్తారు. ఇవన్నీ పెట్టిన తర్వాత అమ్మాయిని ఇంక లేపి ఆ చీర తీసుకెళ్ళి లోపలికి అడ్డానికైతే తీసుకెళ్లారండి. ఆ చీర కట్టిన తర్వాత అంటే అత్తింటి వారి చీర కట్టుకున్నాక మన అమ్మాయి అవుతుందని చెప్పి భావిస్తారు కాబట్టి అత్తగారు పెట్టిన చీర అయితే కట్టి తీసుకొచ్చారు. కట్టి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ అమ్మాయిని అయితే కూర్చోబెట్టారండి. ఈ ఈ విధానం అంతా కూడా అండి పెద్ద ముత్తైదులు వాళ్ళ తరతరాల నుంచి చూస్తూ వస్తూ ఉంటారనమాట. ఏ ఆచారం ఎలా చేయాలో వాళ్ళ దగ్గరుండి మొత్తం అదంతా కూడా చాలా అయితే బాగా చేశారు. అమ్మాయిని తూర్పు వైపుగా కూర్చోబెట్టి మళ్ళీ అరటిపళ్ళ హస్తం పెట్టారనమాట. ఇలా అమ్మాయి అత్తింటి వారి చీర కట్టుకుని వచ్చిన తర్వాత ప్రధానం బొందు వేసే కార్యక్రమం అయితే జరుగుతుంది. ఈ ప్రధానం బొందుని 5గురు కానీ 9 మంది కానీ 11, 13, 15 ఇలా నెంబర్ని మనం ఎంతమంది కావాలితే అంతమంది పెంచుకుంటూ వెళ్ళొచ్చు అంటండి. ఇలా మొత్తం ప్రధానం బొందునైతే ఇక్కడ 11 మంది వేశారు. నోకరత్నం గారి కోళ్ళం కంచిపాటోళ్ళు ప్రధానం పొందుని వేసేటప్పుడు 10 మంది అయ్యారనమాట. కరెక్ట్గా 11వ చెయ్యి నేనైతే పెట్టాను. పెట్టి అమ్మాయికి ప్రధానం పొందు వేసేసిన తర్వాత ఎవరింటి కోడలు అంటే ఇంటి పేరు మారుతుందనమాట. అప్పటి నుంచి ఆ ఇంటి పేరుతో ఆ ఇంటి వారి కోడలు అని చెప్తారు. ఇక్కడ పెద్ద ముత్తైదు ఉన్నారు కదండి, ఆవిడైతే కంచిపాటి వారి కోడలు అని, కంచిపాటి నూకరత్నం గారి కోడలు అని చెప్పి చెవులు అయితే చెప్పారనమాట. ఇలా చెప్పిన తర్వాత అమ్మాయికి మొత్తం ఉన్న ముత్తైదువులందరూ కూడా అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారండి. ఆశీర్వదించిన తర్వాత అత్తింటి వారు జాకెట్ ముక్కలు పంపిస్తారనమాట. అంటే 5 అని 9 అని ఇలా పంపిస్తూ ఉంటారు. అలా పంపించిన జాకెట్ ముక్కల్ని అమ్మాయి చేత మనం తెచ్చిన అరటిపళ్ళ హస్తంలో పళ్ళు ఉంటాయి కదండి, అంటే మొత్తం ఆకు, ఒక్క, పళ్ళు జాకెట్ ముక్కతో ముత్తైదువులకైతే ఇప్పిస్తూ ఉంటారనమాట. ఇలా బ్లౌజ్ పీసెస్ అన్నీ కూడా ఇప్పించేసిన తర్వాత మిగతా వచ్చిన ముత్తైదువులందరికీ కూడా అరటిపళ్ళు గెలలు తీసుకొస్తారు కదండి, ఆ తాంబూలాలను అయితే మొత్తం ముత్తైదువులందరికీ కూడా ఇప్పించడం ఇక్కడ సాంప్రదాయకంగా జరుగుతుందనమాట. వచ్చిన ముత్తైదువులందరికీ కూడా బొట్టు పెట్టి గంధం పెట్టి అక్షంతలు ఇస్తారండి. ఇచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా అమ్మాయి దగ్గర తాంబూలం తీసుకుని అమ్మాయిని ఆశీర్వదిస్తారనమాట. తర్వాత తల్లికి పెట్టే తల్లికట్టు చీర ఉంటుంది కదండి, ఆ చీరను కూడా అయితే పెట్టేస్తారనమాట. అందరూ తాంబూలం తీసుకున్నారండి. ఇక్కడ కంచిపాటి వారి పెద్ద కోడలు ఇద్దరు వచ్చారనమాట. వాళ్ళిద్దరూ కూడా అక్షంతలు వేసి తాంబూలం అయితే తీసుకున్నారు. ఇలా వచ్చిన ప్రతి ఒక్కరికి తాంబూలం ఇవ్వడం ఇక్కడి ఆచారం. ఇక్కడ అత్తింటి తరపు నుంచి ఇద్దరు తోటికోడళ్ళు వచ్చారండి, మహాలక్ష్మి దేవి. వాళ్ళే మొత్తం అక్కడ అన్నీ ఏమేమి తీసుకొచ్చాము, అన్నీ ఏం పెట్టాలి, ఎలాగా చేయాలి అనేది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటే వాళ్ళైతే చేశారనమాట. అసలు యాక్చువల్గా ప్రధానం ఎలా చేస్తారో కూడా నాకైతే తెలియదండి. ఎప్పుడు కూడా నేను చూడలేదనమాట. ఇదే ఫస్ట్ టైము. నాతో పాటు తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళంతా కూడా ఇలాంటి వాటిని చూసారనుకోండి, మన నెక్స్ట్ టైము పెద్దవాళ్ళు లేనప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది కూడా తెలుస్తుంది అనమాట. అందుకని చెప్పి నేను ఈ ప్రధానం ఎలా చేశారనే వీడియో అయితే షేర్ చేస్తున్నాను. మన తెలుగు సాంప్రదాయం ప్రకారం ఏ పండగ చేసినా, ఏ వేడుక చేసినా తప్పనిసరిగా వచ్చిన ముత్తైదువులందరికీ కూడా తాంబూలం ఇవ్వడం అనేది ఆచారంగా కొనసాగుతుంది కదా. ఇలా తాంబూలం ఎందుకు ఇస్తారంటే 2 తమలపాకులు, ఒక్క అరటిపండుతో అయితే తాంబూలం ఇవ్వడం జరుగుతుంది. భోజనం చేసిన తర్వాత తాంబూలం వేసుకుంటే జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది, అలాగే నోటి దుర్వాసన పోతుందని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ తాంబూలంలో ఆరోగ్యకరమైన విషయాలు కూడా ఉన్నాయండి. అలాగే ఇంటికి వచ్చిన వారికి మర్యాద చేయడం అనే విషయం ఈ తాంబూలం ఇవ్వడంతో అయితే మన తెలుగు ఆచారం స్టార్ట్ అయిందనమాట. అందుకని ఏ కార్యక్రమం జరిగినా కూడా తాంబూలం ఇస్తూ ఉంటారు. అలా ఇక్కడ కూడా అందరూ వచ్చిన మహిళలందరికీ కూడా అత్తింటి తరపున తీసుకొచ్చిన అరటిపళ్ళు గెల ఉంది కదండి, ఆ గెల నుంచి తీసిన అరటిపళ్ళు అయితే ఇచ్చి అందరికీ అయితే తాంబూలం ఇప్పించారనమాట. తాంబూలం ఇచ్చిన తర్వాత అమ్మాయికి ప్రధానం చీరతో పాటు పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు కూడా పెట్టారు కదండి. ఇందాక ప్రధానం ముందు వేసేశారు, కాకపోతే ముందుగా ఆ పువ్వులు, గాజులు అన్నీ వేసిన తర్వాత ప్రధానం బొందు అయితే వేస్తారట. ముందు టైం ప్రకారం ముత్తైదులు అందరూ కూడా చీర కట్టి తీసుకురాగానే ప్రధానం బొందు వేసేశారు. తర్వాత అయితే ఆ గాజులు లేవు, పువ్వులు కూడా పెట్టలేదని చెప్పి మా మహాలక్ష్మి అయితే పువ్వులు, గాజులు తీసుకురమ్మని చెప్పి అమ్మాయికి మొత్తం తలలో
తనే ఆ పూలన్నీ పెట్టిందండి. తర్వాత గాజులను అయితే పెద్దవాళ్ళు ఉంటారు కదండి, ఒక 5గురు చేత అయితే గాజులన్నీ కూడా వేయించారనమాట. ఇలాగా అమ్మాయికి పెళ్ళిలో ప్రధానంలో జరగాల్సిన ఆచారం అయితే చాలా బాగా చక్కగా చేశారనమాట. మనకు తెలుగు సంప్రదాయంలో అతిథి దేవో భవ అనమాట. ఎప్పుడూ కూడా ముందుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళు తీసుకుంటాము. అలాగా ఇక్కడ పెద్ద కోడలు ఇద్దరు కూడా లాస్ట్లో తీసుకున్నారు తాంబూలం. ఇందాక నేను చెప్పాను కదండి, అమ్మాయి తలలో పూలు పెట్టారని చెప్పి, అమ్మాయి తలలో పూలు పెడుతున్నారు. తర్వాత గాజులు అయితే వేశారనమాట. అత్తింటి వారు తమకు కాబోయే కోడలికి పసుపు కుంకుమ చీర అన్నీ అయితే ఇక్కడి నుంచి మేమే చూసుకుంటాం అన్నట్టుగా ఈ ప్రధాన రహస్యం ఉందని నాకైతే అనిపించిందండి. మా పెళ్ళిలో అయితే ప్రధానం పంతులు గారు చేశారు కాబట్టి ఇలా ముత్తైదువులు చేస్తారని నాకు తెలీదు. తర్వాత మా ఇంట్లోనే జరిగిన కొన్ని పెళ్ళిళ్ళలో ఏంటంటే ముందుగా అమ్మాయి ఇంటికి వెళ్ళి పెద్ద ముత్తైదువులు ఇలా ప్రదానం చేసే కార్యక్రమం ఉంటుందని చెప్పి నేనైతే విన్నాను అనమాట. ఎందుకంటే నేను చిన్నదాన్ని కాబట్టి ఎక్కువగా నేనైతే వెళ్ళేదాన్ని కాదనమాట. మా ఇంటి తరపు నుంచి పెద్ద ముత్తైదువులు, ఈవెన్ మా అత్తయ్య గారి సైడ్ అయితేనండి పెద్ద ముత్తైదువులు చాలా మంది అయితే ఉంటారనమాట. పర్టికులర్గా వాళ్ళని పంపిస్తూ ఉంటారు. ఒక 9 మందిని 11 మంది అలా కూడా వెళ్తూ ఉంటారనమాట. ముఖ్యంగా అయితే 5గురు అయితే తప్పనిసరిగా వెళ్తారు. అలాగా పెద్దవాళ్ళందరూ వెళ్ళి ప్రదానం చేయడం వల్ల అక్కడ ఏం చేస్తారో ఎలా చేస్తారో అనేది నాకైతే తెలియదు. ఫస్ట్ టైము ఈ ప్రదానానికి నేను వెళ్ళడం వల్ల ఎలా చేస్తారో ఏంటనేది నేనైతే తెలుసుకున్నానండి. ప్రదానం జరిగినప్పుడు మొత్తం అందరూ కూడా చాలా వేడుకగా చేస్తారనమాట. అంటే తరతరాలుగా పెద్దవాళ్ళకి ఏం చేయాలి ఎలా చేయాలనే ఆచారం చాలా బాగా అయితే తెలుస్తుందనమాట. మనం కూడా ఇలాంటి వాటికి వెళ్తేనే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మనం ఎలా చేయాలి ఏం చేయాలనే విషయాన్ని అయితే మనం చెప్పగలము. లేదంటే మనమైతే చెప్పలేమన్నమాట. వీలున్నప్పుడు ఏదైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు కొంతమందికి ఏంటంటే అండి, పెళ్లి కూతురు ఇంటికే కాకుండా కళ్యాణ మండపంలో కూడా ప్రదానం చేస్తూ ఉంటారు. అంటే కొంచెం దూరం నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. అలా ఉండడం వల్ల ఏంటంటే కొంచెం వస్తారు, అప్పుడు కళ్యాణ మండపంలో చేస్తారు. అలా ప్రదానం చేసినప్పుడు అబ్జర్వ్ చేయండి ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు, ఎందుకంటే తర్వాత తెలుసుకుని మనం కూడా చేయాల్సిన రోజు వస్తుంది. ఇలా మొత్తం గాజులు వేయడం అంతా అయిపోయిన తర్వాత తీసుకెళ్ళిన ఫ్రూట్స్ అన్నీ గుమ్మడికాయతో సహా నెక్స్ట్ వచ్చి అన్ని రకాల స్వీట్స్ అన్నీ కలిపి అమ్మాయి ఒళ్ళో అయితే పెట్టారనమాట. ఇలాగ ప్రధానం అయితే చాలా బాగా జరిగిందండి. మొత్తం అమ్మాయి ఒళ్ళు నిండా పెట్టేస్తున్నారు. అమ్మాయి మోయగలదో లేదంటే పర్వాలేదు, చెయ్యి వేసి పట్టుకుంటే సరిపోతుంది, వెంటనే తీసేయచ్చు అని చెప్పి మొత్తం ముత్తైదువులందరూ కలిసి అమ్మాయి చేతిలో ఇలా మొత్తం అన్నీ పెట్టేశారు. ఇలా మగ పెళ్లివారి తరపున అమ్మాయికి ఏమేం చేయాలో ఆ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత అమ్మాయి వాళ్ళ పుట్టింటి వాళ్ళైతే అండి, మేము ఇంచుమించుగా మగ పెళ్లివారి తరపున ఒక 9 మంది అయితే వెళ్ళామన్నమాట. 9 మందికి కూడా తాంబూలం ఇచ్చి పంపిస్తున్నారన్నమాట. నేను చెప్పాను కదండి, మర్యాదపూర్వకంగా మన వాళ్ళు చేసే కార్యక్రమం తాంబూలం ఇచ్చి పంపించడం అనమాట. వీళ్ళైతే మాకు బ్యాగ్స్ టైప్లో ఉన్నాయన్నమాట. ఆ బ్యాగ్స్ బ్లౌజ్ పీస్తో పాటు తాంబూలాన్ని అయితే ఇచ్చి పంపించారండి. ఇలాగ ప్రధాన కార్యక్రమం చాలా బాగా అయితే జరిగింది. ప్రధానం ఎలా చేస్తారో తెలియదు, నేను కూడా ప్రధానం ఎలా చేస్తారో తెలుసుకున్నాను. అలాగే మీ అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేస్తే ఎప్పుడన్నా అవసరానికి పనిచేస్తుంది అనమాట. మనం తెలియనప్పుడు ఏమేం చేయాలి ఎలా చేయాలి అనేది ఈ వీడియో చూస్తే అయితే అందరికీ బాగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. వీడియో ఎలా అనిపించింది, ప్రదానం చేయడం గురించి మీకు తెలిసిందా లేదో కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. కామెంట్ కూడా చేయండి. వీడియోని షేర్ చేయండి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.